హాయ్ ఫ్రెండ్స్, ఆర్ఆర్బీ గ్రూప్ డీకి సంబంధించి ఈరోజు మనకి క్యాట్లో కేస్ హీరింగ్ అయితే ఉంది కదా. ఏదైతే ఐటీఐ వర్సెస్ రైల్వేకి సంబంధించి దానికి సంబంధించిన అప్డేట్ గురించి చాలామంది అయితే అడుగుతున్నారు. అండ్ దాంతోపాటు 4th January మనకి పోస్ట్పోన్ అయింది ఎగ్జామ్ గ్రూప్ డి అని ఒక సర్క్యులర్ అయితే వైరల్ అవుతుంది కదా, అది రియల్ ఆ ఫేక్ అని కూడా అడుగుతున్నారు. సో రెండింటి గురించి మాట్లాడుకుందాం చాలా క్విక్గా అండ్ మొత్తం కవర్ అయ్యే విధంగా డీటెయిల్గా మాట్లాడుకుందాం, ఓకేనా. సో క్యాట్కి సంబంధించి ఈరోజు మనకి హీరింగ్ అయితే లంచ్ తర్వాత స్టార్ట్ అయింది అండ్ ఎక్కువసేపే జరిగిందనమాట మనకి హీరింగ్ అనేది కంపేరిటివ్లీ లాస్ట్ టైంతో పోలిస్తే. అండ్ రెండు సైడ్స్ వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని స్ట్రాంగ్గానే ప్రజెంట్ చేశారంట. బట్ మనకి ఫైనల్గా ఇప్పుడు మనకి జడ్జ్మెంట్ ఇచ్చారా ఈరోజు అంటే ఇంకా జడ్జ్మెంట్ అయితే ఇవ్వలేదు. మరి ఏంటి అప్డేట్ ఏమి ఇచ్చారు అంటే ఫైనల్గా మనకి అక్కడ ఆర్డర్ రిజర్వ్డ్ అని చెప్పారనమాట. ఆర్డర్ రిజర్వ్డ్ అంటే ఏంటి, మనకి జడ్జ్మెంట్కి సంబంధించి టైం అయితే తీసుకుని జడ్జ్మెంట్ అయితే ఇస్తారనమాట. సో అంటే హీరింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, జడ్జ్మెంటే ఇంకా మనకి ఫైనల్గా బాకీ ఉంది. మరి ఆ జడ్జ్మెంట్ ఎప్పుడు ఇస్తారు అంటే ఇంకొన్ని అవర్స్లో ఇవ్వచ్చు లేదా వీక్ కూడా పట్టచ్చు. బట్ నాకు తెలిసి విత్ ఇన్ ఏ వీక్లో మ్యాక్సిమం అయితే ఇచ్చే ఛాన్స్ ఉంది. నేను రీఫ్రెష్ చేసి ఇప్పటిదాకా వెయిట్ చేశాను అనమాట, ఏమన్నా ఫైనల్ హీరింగ్కి సంబంధించి ఏమైనా ఆర్డర్స్ వస్తాయేమో అని చూశాను. బట్ ఆర్డర్స్ అయితే ఏం లేదు, మళ్ళీ మీకు కూడా ఒకసారి చూపిస్తాను. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా పెండింగ్ అని చూపిస్తుంది కదా. సో మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ అయితే చేయడానికి ట్రై చేద్దాం. సో రీఫ్రెష్ చేసి ఏమైనా మారిందేమో చూద్దాం, ఓకేనా. సో నెక్స్ట్ హీరింగ్ డేట్ ఏమైనా ఇచ్చారా అట్లా ఏమైనా చూసుకున్నట్టయితే మనకి అన్నీ కూడా పెండింగ్ అనే ఉన్నాయి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే, ఓకే. సో మనకి అఫీషియల్గా ఇంకా అప్డేట్ అయితే ఏమీ అవ్వలేదు రిటర్న్ ఆర్డర్స్లో, ఓకేనా. సో మనకి ఇక్కడ ఫైనల్గా ఏంటి ఈ అప్డేట్ ఏం తెలుస్తుంది మనకి అంటే హియరింగ్ అయితే అయిపోయింది, ఇద్దరు వాదనలు వినేశారు. మోస్ట్లీ మనకి నెక్స్ట్ ఇంకా జడ్జిమెంట్ మాత్రమే బాకీ అయితే ఉంది, ఓకే. సో అది అప్డేట్. అండ్ ఈ జడ్జిమెంట్ ఎప్పుడు వస్తుంది అన్నది తెలీదు మనకి ప్రజెంట్ అయితే. బట్ ఎప్పుడు వచ్చినా కూడా వెంటనే వీడియో అయితే చేస్తాను. అండ్ మెయిన్గా చాలామంది అడుగుతున్నది ఏంటంటే ఈ నోటీస్ ఏదైతే వైరల్ అవుతుందో 4th January 2026 నుంచి మీకు గ్రూప్ డీకి సంబంధించిన ఎగ్జామ్ జరగబోతుంది, పోస్ట్పోన్ అయ్యింది అన్నట్టయితే ఇచ్చారనమాట. సో కానీ ఈ నోటీస్ అన్నది ఏ వెబ్సైట్లోనూ అఫీషియల్ రైల్వే వెబ్సైట్లో అయితే లేదు, ఓకేనా. నేను చెక్ చేశాను, నేను చెక్ చేసే టైంకి అయితే అఫీషియల్ వెబ్సైట్స్లో ఎందులోనూ లేదు. ఇదైతే ఫేక్ అనమాట, ఓకే. అండ్ ఇంకోటి, ఒకవేళ మీకు ఇందులో ఒరిజినల్ అయ్యి ఉంటే కనుక మెయిన్గా అంటే ఆ పోస్ట్పోన్మెంట్ గురించి మాట్లాడి ఉండాలి. అంటే 17th ఇచ్చిన దాని గురించి అసలు మాట్లాడింది ఏమీ లేదనమాట. సో ఇది ఒక ఫేక్ సర్క్యులర్ అంతే, ఓకేనా. సో దీన్ని సీరియస్గా తీసుకోవద్దు. ఎగ్జామ్ యాజ్ ఆఫ్ నో ఇప్పుడు కూడా మీరు చూసుకున్నట్టయితే భువనేశ్వర్ జోన్కి సంబంధించి ఇది మీరు చూడండి. సో ఇక్కడ మీకు గ్రూప్ డీకి సంబంధించిన షెడ్యూల్ ప్రోగ్రామ్స్లో చూస్తే ఇప్పటికి కూడా 17th November నుంచి సిబిటి ఎగ్జామ్ ఉన్నట్టు చూపిస్తుంది మనకి, ఓకే. ఏది గ్రూప్ డీకి సంబంధించింది, ఓకేనా. సో ఇంకా కూడా అఫీషియల్గా మీకేమీ రద్దు అయినట్టు లేదు. అండ్ మనకి మోస్ట్లీ ఏంటంటే ఈ విత్ ఇన్ ఒక 4-5 daysలో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే 10 days బిఫోర్ మీకు ఎగ్జామ్ సెంటర్ కానీ ఆ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఎగ్జాక్ట్ 10 days అని కాదు, కానీ కొన్నిసార్లు ఏంటంటే 10 daysకి తర్వాత అంటే 8-9 days కూడా ఇస్తుంటారు. సో విత్ ఇన్ మీకు ఒక 9th 10th లోపు అయితే తెలుస్తుంది మోస్ట్లీ, ఓకే. సో ఈరోజు ఎగ్జామ్ ఉంటుందా లేదా అని మీరు యాజ్ ఆఫ్ నో అయితే మాత్రం ఉంటుంది అనుకునే ప్రిపేర్ అవ్వండి. ఇంకా కూడా విత్డ్రా అయితే తీసుకోలేదు, వాళ్ళు ఏమీ ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది అని అయితే చెప్పలేదు. అండ్ నాకేమనిపిస్తుంది పోస్ట్పోన్ అవుతుందా, మీ అభిప్రాయం ఏంటి అంటే నా ఉద్దేశంలో అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అంటే అట్లీస్ట్ కొన్ని రోజుల కన్నా మార్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది, కానీ మనం అయితే దాన్ని సీరియస్గా అనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు పోస్ట్పోన్ చేసే వరకు మనం అసలు పోస్ట్పోన్ అవుతుంది అనుకుని ప్రిపేర్ అవ్వకూడదు. మనకి వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 17th అన్నారు కాబట్టి వాళ్ళు రిటర్న్ విత్డ్రా తీసుకునే వరకు 17th ఎగ్జామ్ అనుకునే ప్రిపేర్ అవ్వండి, ఓకే. అండ్ ఈ పీడిఎఫ్ ఏదైతే మీకు వైరల్ అవుతుందో ఇది ఫేక్ది అనమాట, ఓకేనా. సో ఇంపార్టెంట్ అప్డేట్స్ అని కవర్ చేసేసుకున్నాం. అండ్ మీకు ఒకవేళ గ్రూప్ డీకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్ కానీ లేదు రైల్వేకి సంబంధించి సీరియస్గా ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి ఎక్కడి నుంచి చదవాలి ఏంటి ఐడియా లేకపోతే మన దగ్గర క్లాసెస్ అయితే ఉంటాయి. ది బెస్ట్ క్లాసెస్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ మీకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలా దొరుకుతుంది. లేదంటే ఫుల్ కోర్సెస్ లైక్ గ్రూప్ డి ఫుల్ కోర్సు ఇట్లా కూడా దొరుకుతుంది. అది ఫ్రీగా మనం అన్ని ఎగ్జామ్స్కి, ఓన్లీ రైల్వే అనే కాదు అన్ని ఎగ్జామ్స్కి ఉపయోగపడేలా కరెంట్ అఫైర్స్ ఫ్రీగా కవర్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా మన యాప్లో అయితే దొరుకుతాయి మీకు.
మ్యాథ్స్, రీజనింగ్, బయాలజీ, అలాగే జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ కలిపి అండ్ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, టెక్నీషియన్ ఫుల్ కోర్సు, ఏఎల్పి ఫుల్ కోర్స్ అన్నీ తక్కువ ప్రైస్కి అయితే దొరుకుతున్నాయి అనమాట. తీసుకోవాలి అనుకుంటే డెఫినెట్గా యూజ్ చేసుకోండి. సీరియస్ ఆస్పిరెంట్స్కి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇందులో క్లాసెస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ ఆల్రెడీ రైల్వే జాబ్స్ క్లియర్ చేసిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే దొరుకుతుంది. ఒకసారి డెమోస్ చూడండి, డెమోస్ అన్నీ ఉంటాయి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇచ్చాను, ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు, ఫ్రీగా కరెంట్ అఫైర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఏమైనా ఇట్లాంటి ఫేక్ అప్డేట్స్ కాకుండా జెన్యున్ అప్డేట్స్ కానీ ఏదన్నా రైల్వే రిలేటెడ్ కానీ గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ కానీ తెలుసుకోవాలనుకుంటే మన ఎగ్జామ్ ట్రిక్స్కి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి మీరు మన ఛానల్లో జాయిన్ అయితే అక్కడ ఏమైనా అప్డేట్స్ ఉంటే అక్కడ నేను పోస్ట్ చేస్తాను. ఓకేనా? జెన్యున్ అప్డేట్స్ మీకు తెలుస్తాయి. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ రెండు కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. శరణ్ తేజస్ ఐడి. అక్కడి నుంచి మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అంటే ఈరోజు కోర్టు కేసు ఏమైంది అండ్ ఈ సర్క్యులర్ ఏదైతే మనకు వైరల్ అవుతుందో దాని గురించి కూడా అవేర్నెస్ అన్నది ఉంటుంది. అండ్ ఇప్పుడు ఈ ప్లేలిస్ట్ నేను ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ కొత్త వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. సో దట్ ఇటువంటి మంచి మంచి వీడియోస్ అంటే కేవలం ఇలాంటి అప్డేట్స్ మాత్రమే కాదు, ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మనం కరెంట్ అఫైర్స్ కంప్లీట్ క్లాసెస్ ప్రతి మంత్వి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఇట్లాంటి అప్డేట్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. గైడెన్స్ వీడియోస్ ఉంటాయి మన దగ్గర. లైక్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆర్ఆర్బీకి సంబంధించిన రిజల్ట్ డేట్ ఎప్పుడు, ఇటువంటి అప్డేట్స్తో పాటు గ్రాడ్యుయేట్ లెవెల్ అప్లై చేయాలంటే బెస్ట్ జోన్ ఎక్కడ, సో ఇట్లాంటి కంప్లీట్ గైడెన్స్ అలాగే ఫ్రీగా మీకు ఇవన్నీ దొరుకుతాయి. కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. మీకు ఏదైనా టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి, దాని మీద వీడియో చేస్తాను. మీలో ఎన్టీపీసీకి ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఈ బెస్ట్ జోన్ వీడియో ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడని వాళ్ళు తప్పకుండా చూసి అప్లై చేయండి. అండ్ అలాగే దాంతోపాటు మీకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ప్లేలిస్ట్ కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మినిమం లాస్ట్ 6 months చూడండి, కుదిరితే జనవరి నుంచి కవర్ చేసుకోవడానికి ట్రై చేయండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మీకు ఇప్పుడు రాబోయే గ్రూప్ డి ఎగ్జామ్స్లో కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది. ఫ్రీగానే మొత్తం పీడిఎఫ్స్ అలాగే మీకు దీనికి సంబంధించిన టెస్ట్ అన్నీ కూడా ఎలా యూజ్ చేసుకోవాలో ఆ వీడియోస్లో చెప్పాను. తప్పకుండా ప్రతి మంత్ కవర్ చేయండి. ఓకే, సో ఈ రెండు కూడా ఎండ్ స్క్రీన్లో అయితే ఇస్తాను. సో ఈ వీడియోకి ఇంతకేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్ తేజస్.